సరే మీకు ఇంకొక అమ్మాయి అంటే హైటోళ్ళు గావాలి. హైటు అంటే మీ అబ్బాయి 95 గదా! మీ అబ్బాయి? ఆ! 95 సార్. 95కి హైట్ ఎక్కువ గావాలి. ఎక్కువ అర్థమైంది. అర్థమైంది. ఈ అమ్మాయి వచ్చేసి ఎంత హైటు? 5 అడుగులే ఉంది. ఈ అమ్మాయి 5'2". రీసెంట్‌గా కూడా జూలో పెట్టాను సార్. మా అబ్బాయి జూలో పెట్టాను. ఓకే. ఓకే. ఈ అమ్మాయి 5'3" ఉంది. ఈ అమ్మాయి 5'4" ఓకే అనుకున్నారా? ఆ! 5'4" ఓకే సార్. కానీ ఈ అమ్మాయి 92 అమ్మాయి. ఈ అమ్మాయి 5'8" కానీ 94 అమ్మాయి. మీ అబ్బాయి 95. సరే ఈ అమ్మాయి వచ్చేసి 5'10" ఉంది. కానీ ఈ అమ్మాయి కాదు అబ్బాయి. ఈ అబ్బాయి. ఓకే. ఈ అమ్మాయి ఎంతుంది? 97. మీ 97 ఓకే. హైట్ ఇచ్చారా? హైట్ ఇవ్వలేదు. కొంతమంది హైట్ రాయరు. హైట్ రాయండి. మీకు అందరికీ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్తున్నానమ్మా. ప్రొఫైల్ పంపించేటప్పుడు చాలా వరకి రికార్డ్ అవుతుంది. ప్రొఫైల్ పంపించేటప్పుడు డౌట్ లేకుండా క్లారిటీగా ప్రొఫైలు పెట్టండి. అందులో హైట్ మెన్షన్ చేయాలి. క్వాలిఫికేషన్ మెన్షన్ చేయాలి. ప్రెజెంట్ ఆమె ఉద్యోగం చేస్తుందా? ఆమె గాని, అబ్బాయి గాని. అంటే వధూవరులు ఉద్యోగం చేస్తున్నారా? చేయటం లేదా? హైట్ ఎంత? పోతే చదువెంత చదువుకున్నారు? సాలరీ ఎంత? ఇట్లా ప్రతి ఒక్క కొంతమంది గోత్రాలుంటాయి. శాఖలుంటాయి. సబ్ క్యాస్ట్ ఉంటది. ఇప్పుడు పూజ శాఖ అంటారు. పూజ శాఖలో మళ్ళీ కొంతమంది మోడీ, నామదారులు ఈ తలకాయ నొప్పులుంటాయి. ఇట్లా అన్ని కొంతమంది గోత్రాలు అడుగుతా ఉంటారు. ఇయన్నీ ప్రాపర్ డీటెయిల్స్ పెట్టండి. కొంతమంది ప్రొఫైల్ పంపిస్తారు. నంబర్ ఉండదు. ఎవరికి చాలా నో ఫోన్. ప్రొఫైల్ అలాంటివి పడున్నాయి నా దగ్గర. దానివల్ల ఉపయోగం ఏంటి? మీరేమో మ్యాచ్‌ల కోసం అన్ని గ్రూపుల్లో పెడతా ఉన్నారు. ఫోన్ నంబర్ ఉండదు. కాబట్టి ప్రాపర్ ఫోన్ నంబర్ ఉండాలి. అందులో అది వాట్సాప్ నంబర్ అయి ఉండాలి. కొంతమంది డైల్ చేస్తే వాట్సాప్ ఉండదు. అది డైలర్‌కెళ్ళిపోతా ఉంటది. డైలర్‌లో అది ఆ నంబరు చేంజ్ అయ్యి ఉంటది. చేంజ్ అయ్యి ఉంటది. కాల్ ఎళ్ళదు. ఇది టెంపరరీలీ అన్‌అవైలబుల్ అంటారు. కాబట్టి మీరు వివాహాలకి ఎప్పటినుంచి ప్రయత్నాలు చేస్తున్న తల్లిదండ్రులు ప్రాపర్ డీటెయిల్స్ పెట్టండి. నన్ను వాసు యాదవ్ మిరియం 9110398650 నా నంబరు. మీరు సీరియస్‌గా తల్లిదండ్రులు ఎవరైతే మ్యాచ్‌లు సీరియస్‌గా చూస్తున్నారో టైమ్ పాస్ కాదు. అదేంది వాసు యాదవ్ టైమ్ పాస్ అంటారంటే, టైమ్ పాసే మరి. 2 సంవత్సరాలు నా దగ్గర తిరిగినోళ్ళు పెళ్లి సెటిల్ కాలేదంటే టైమ్ పాస్ కాక ఏం చేస్తున్నారు? అదేందండి మేము ప్రయత్నాలు చేయటం లేదంటే చేస్తున్నారు. ఎక్కడో పొరపాటు జరుగుతుంది. అది జాతకాల పిచ్చో, కట్నాల పిచ్చో, పెళ్లి ఖర్చులకి ఎక్కువ ఇవ్వటం లేదో, అందం పిచ్చో, హైట్ పిచ్చో, ఆ! సబ్ కాస్ట్ పిచ్చో, ఏదో ఒక పిచ్చిలో మీ పిచ్చిలో మీరు తిరుగుతున్న 2 సంవత్సరాలు పడతదా మ్యారేజ్ చేయడానికి. కాబట్టి తెలుసుకోండి. ఇది రికార్డ్ అవుతా ఉంది. మ్యారేజ్ 2 ఇయర్స్ అంటే చూస్తున్నారు అంటే అది మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు పాపం మిమ్మల్ని నమ్మి మా అమ్మ నాన్న పెళ్లి చేస్తారని మిమ్మల్ని నమ్ముంటే, మీరు ఈ రకంగా మీ పిచ్చిలో మీరు మునిగి తేలుతా ఉన్నారు. మా మా అబ్బాయి 5, 9 అండి. 5, 6 పైనే గావాలి. లేదు అంటే బా బాగా డబ్బులు గావాలి. ఈ రకంగా చాలా విషయాలు చూసుకోండి. లేట్ అయ్యారు అంటే తర్వాత మళ్ళీ నేను ఈ సంస్థ నడుస్తానే ఉంటది. జీవితాంతం నాకు భూమి మీద ఎన్ని రోజులు నాకు జీవితం ఉంటదో. మనం కలుస్తానే ఉంటాం. అప్పుడు నేనంటాను, "ఏంటి సార్ నేను చెప్పాను గదా! మీరు చేసుకోలేదు. మీరు తిరుగుతా ఉన్నారంట." కాబట్టి ఇయన్నీ జాగ్రత్తలు చూసుకోండి. ఈ రోజుల్లో ముసలి తల్లిదండ్రులుంటే అక్కడొక మళ్ళీ 6 నెలలు. ఎందుకంటే వాళ్ళ టైం వస్తే వాళ్ళు ఎవరైనా ఎళ్ళిపోతారు. మళ్ళీ 6 నెలలు, ఆళ్ళు 7 నెలలు బ్రేకేస్తారు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ అంటారు శుక్రమౌఢ్యం అంటారు. మళ్ళీ గురుమౌఢ్యం అంటారు. వీళ్ళసలు పెళ్ళిళ్ళు గానివ్వరు. ముహూర్త జ్యోతిష్యంలో. ఇప్పుడు శుక్రమౌఢ్యం వచ్చింది సార్ పెళ్ళిళ్ళు ఆపేస్తారు. 4, 5 నెలలు మనకి తమిళనాడులో పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే మన ఆంధ్రాలో పెళ్ళిళ్ళు ఆపేస్తారు. ఆ! జాతకాలు తలకాయ నొప్పి. సగం పెళ్ళిళ్ళు జాతకాలతోనే పోతా ఉన్నాయి. ఇంకేం పెళ్ళిళ్ళు చేసుకుంటారు? మీరేమో మీ ఆలోచనలో మీరుంటారు. మాకు ఎంత ఎంత చెప్పినా గూడా 2 సంవత్సరాలు పెళ్లి గాకుండా ఉండలేదు అంటే ఏం ఏం చేయాలి వాళ్ళని? ఆ! సీరియస్‌గా చూసేవాళ్ళు నాతో టచ్‌లో ఉండండి. ఎవరైతే టైమ్ పాస్ చేస్తారో వదిలేయండి. ఎందుకంటే మీ ఆలోచనలకి, మా ఆలోచనలకి మ్యాచ్ కావన్నమాట. మిమ్మల్ని మేము మార్చలేం. జరిగే పనే గాదు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగమే గావాలండి. అరే! ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం గావాలి? మా అమ్మాయి 91 అమ్మాయి గవర్నమెంట్ సార్ ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ ఉండదండి మా అమ్మాయికి.
విశాఖపట్నంలోనే ఉంటది. అయితే 91 అమ్మాయికి 92 విశాఖపట్నంలోనే ఉంటే ఇక మీకు గవర్నమెంట్ దొరకలేదంటే వదిలేస్తారు. మీకు తెలుసో లేదో వాసు యాదవ్ మిరియం సెంట్రల్ గవర్నమెంట్‌లో డిఫెన్స్‌లో, ఆర్మీలో చేశాడు. నాకు 365 రోజుల్లో 80 రోజులే సెలవు దొరికేది. ఎక్కడ పిల్లలున్నారో, నేనెక్కడున్నానో ఆ ఉత్తరం రాస్తే నెల రోజులు పట్టేది రిప్లై రావడానికి. మాకెక్కడ లోకల్‌గా దొరికారు? నేను ఒకరికి చెప్పాను, కౌన్సెలింగ్ చేశాను. సార్ మీ అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ చాలా సంతోషం. 92లో ఉంది. మాకు లోకల్‌లోనే గావాలి. 92 అమ్మాయికి లోకల్ ఏంది? బ్యాంక్ అబ్బాయి ఉన్నాడు గదా! అంటే సార్ ఆ అబ్బాయి ఎక్కడో హైదరాబాద్‌లో చేసుకుంటే సార్ వారానికి 2 రోజులు సెలవులు దొరుకుతాయి. వస్తారు గదా! లేతే ఒక రోజు సెలవు దొరుకుద్ది. వీకెండ్‌లో వస్తారు గదా! మాకు 3 నెలలకు సెలవు ఇచ్చేవాళ్ళు. 3 నెలల తర్వాత సెలవిచ్చేవాళ్ళు. అప్పుడు ఎక్కడో ఏ జమ్మూ కాశ్మీర్ నుంచో రావాలి. మీకేముంది హైదరాబాద్‌లో చేసుకునే ట్రైన్ పట్టుకొని వచ్చేస్తారు వారానికి ఒకసారి. ఆ! మా అమ్మాయికి ట్రాన్స్‌ఫర్‌లుండవండి. అమ్మాయి ఉద్యోగం చేస్తా ఉంది. రైల్వేలో ఆ అమ్మాయికి ట్రాన్స్‌ఫర్‌లుండవు. అక్కడే. మరి అక్కడే ఎక్కడ దొరుకుతారు అబ్బాయి? ఇప్పుడు 92 అమ్మాయి, మీ అమ్మాయి సంతోషం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ! మీ అమ్మాయి కంటే 92 అమ్మాయికి నేను 89 అబ్బాయి, 90 అబ్బాయి ఇస్తా ఉంటే, అసలు ఆ అబ్బాయి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు. బెంగుళూరులో చేస్తున్నాడు సార్. హైదరాబాద్‌లో. హైదరాబాద్‌కి, విశాఖపట్నానికి ఎంత దూరం? ఎంతలో రావచ్చు? ఆ! సైకాలజీ మార్చుకోండి తల్లిదండ్రులు. ఆ అమ్మాయికి పెళ్లి చేయండి. అర్థమైందా? లోకల్‌లోనే గావాలి సార్. మా అమ్మాయి ఇక్కడే ఉంటది. ట్రాన్స్‌ఫర్ గాదు. ఉద్యోగం మంచిది. సంతోషం. ఆ అమ్మాయి చదువుకుంది. ఉద్యోగం వచ్చింది. లోకల్‌లోనే గావాలి. 92 అమ్మాయికి ఇంకా ఎన్ని రోజులు ఆలోచిస్తారు దొరికిన దాకా. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఎట్లా అయిపోతుందో చూసుకోవటం అది జూడరు. ఎక్కడ మీకు జరిగే అవకాశాలు లేవు అక్కడ. ఎన్నో మ్యాచ్‌లు జూసుంటారు. ఆ! సెంట్రల్ గవర్నమెంట్ పట్టుకొని ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ పట్టుకుంటారు. తిరుగుతా ఉంటారు. ఎన్ని తిరిగినా ఏమి గాదు. టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి మీకు ఎగ్జాంపుల్ నేనే. 4 నెలలు ఒక్కోసారి 4 నెలలకు గూడా సెలవు లేదు. మేమందరం మా పిల్లలు లేరా? వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. వాసు యాదవ్ ఈరోజు సమాజ సేవ చేస్తా ఉన్నాడు. జీవితం అంటే అంత పూల పాన్పు కాదు. మీరనుకున్నట్టు మీ అమ్మాయికి మా ఊర్లోనే కావాలి, మా ఇంటి పక్కనే గావాలి, ఇక్కడే కంపెనీ ఉండాలి, బ్యాంక్ అక్కడే పక్కనే ఉండాలి, మా అమ్మాయికి ట్రాన్స్‌ఫర్ ఉండదు, అబ్బాయికి ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేపిచ్చండి. ఇయన్నీ గొంతెమ్మ కోరికలు. మీరు ఈ రకంగా పెళ్ళిళ్ళు చేయలేరు. వాసు యాదవ్ క్లియర్‌గా చెప్తున్నారు. టైమ్ దాటిపోయినాక ఏం జేస్తారు అంటున్నాను నేను. 92 ఉన్న అమ్మాయికి ఇన్ని లెక్కలేసుకుంటా, కాలిక్యులేషన్ యేసుకుంటా కూర్చున్నారు మీరు. అమ్మా! ఆడపిల్లలు, బాబు వధూవరులు మీరన్నా నాతో మాట్లాడండి. నేను మీకు దారి చూపిస్తాను. మీ ఇంట్లో వాళ్ళు, మీ తల్లిదండ్రులు మీకు లెక్కలేసి, జాతకాలు జూసి, జ్యోతిష్యాలు జూసి, ముడులు గట్టి, ఇయన్నీ పెళ్ళిళ్ళు వాళ్ళు చెయ్యరు. టైమ్ వేస్ట్ చేస్తారు. నేను వాసు యాదవ్ ప్రామిస్. నాది ఒంగోలు. ఆర్మీలో 30 ఇయర్స్ చేశాను నేను. మీకోసం నేను వధూవరులు నాతో మాట్లాడండి. పెళ్ళిళ్ళకి నేను మ్యాచ్‌లు పెడతాను. చూసుకోండి. లేతే మీ తల్లిదండ్రులను నాతో మాట్లాడిచ్చండి. ఎంతమంది తల్లిదండ్రులతో మాట్లాడి ఎంత కౌన్సెలింగ్ చేసినా మారరు. ఎట్లా పెళ్ళిళ్ళు చేస్తారు? వాళ్ళ వయసు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు మీరు? ఆ! ఎక్కడి సమాజ స్థితిగతులు, ఎక్కడ ఆర్థిక స్థితిగతులు, వచ్చేటప్పుడు మనం తెచ్చామా? పోయేటప్పుడు ఎత్తకపోతామా? ఉద్యోగపరంగా ఉద్యోగపరంగా రిస్ట్రిక్షన్స్, చదువు పరంగా రిస్ట్రిక్షన్స్, జీతాల పరంగా రిస్ట్రిక్షన్స్, అందం పరంగా రిస్ట్రిక్షన్స్, ఆ! ఎత్తు పరంగా రిస్ట్రిక్షన్స్. ఎంత చూస్తారు? డైమండ్స్ ఎతుకుతున్నారా? ముత్యాలు గావాలి. కాబట్టి తెలుసుకోండి తల్లిదండ్రులు, జాగ్రత్త పడండి మీరు. సార్ మీకు ఒక పని చేయండి. ఈ అమ్మాయి వచ్చేసి హైట్ గావాలి. ఈళ్ళ అబ్బాయి వచ్చేసి 5'4" ఓకేనా సార్? శ్రీనివాసరావు గారున్నారా? ఎళ్ళిపోయారా? శ్రీనివాసరావు గారున్నారా లైన్‌లో? నెక్స్ట్ ఎవరొచ్చారు? ఆదిలక్ష్మి వచ్చిందా? ఏమైందమ్మా? నేను నంబర్ పెట్టాను మాట్లాడా వాళ్ళతోటి? ఏమ్మా ఆదిలక్ష్మి చెల్లెలు. మాట్లాడానన్నయ్య. ఏమంటారోళ్ళు?